ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. ఈ పెయింట్ ఎలా చేశానో ఫుల్ డీటెయిల్స్ విత్ ట్రిక్స్ అండ్ టిప్స్తో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య ఫ్యాషన్ స్టూడియో. ఈరోజు మనం చాలా స్పెషల్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. అదేంటంటే టెంపుల్ డిజైన్ తాంజోర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఈ ఆర్డర్ అయితే మనకి వైజాగ్ నుంచి వచ్చింది. తను మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసి మనకి ఈ ఆర్డర్ అయితే ఇచ్చారు. మరెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యూజువల్లీ తాంజోర్ పెయింటింగ్ అంటే మనకి వుడెన్ బోర్డ్ మీద చేసిన రిచ్ గోల్డ్ వర్క్ గుర్తుకొస్తుంది. బట్ ఈ వీడియోలో మనం అదే రాయల్ ట్రెడిషనల్ స్టైల్ని ఫ్యాబ్రిక్ మీద ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను కంప్లీట్గా మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ని స్కెచ్ చేసి మొత్తం ప్రింట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఎవ్రీ బిట్ ఎక్కడెక్కడైతే కలరింగ్ పార్ట్ ఉందో అక్కడంతా వైట్ కోట్ని బేస్ కోట్ లాగా వేసుకున్నాను. ఎక్కడెక్కడైతే కలరింగ్ పార్ట్ యూజ్ అవుతుందో ఫస్ట్ అవన్నీ నేను ఫిల్ చేశాను. కస్టమర్ మనకి ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో ఏ కలర్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా సేమ్ అదే డిజైన్ కావాలి అని అడిగారు. అండ్ అదే కలర్ కాంబినేషన్ కూడా కావాలని అడిగారు. సేమ్ అదే యూజ్ చేసి నేను ఇక్కడ వేశాను. ఈ వీడియోలో మీకు టిప్స్ చెప్తానన్నాను కదా, అది ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ సెలెక్షన్. ఫ్యాబ్రిక్ స్ట్రాంగ్గా ఉండాలి. లైట్ వెయిట్ క్లాత్ మీద ఒకవేళ హెవీ ఎంబోజ్డ్ అండ్ స్టోన్ వర్క్ చేసామంటే అది హోల్డ్ అవ్వడం కష్టం. సో బెస్ట్ ఆప్షన్స్ ఎలాంటి ఫ్యాబ్రిక్ అంటే సిల్క్ ఫ్యాబ్రిక్, రా సిల్క్, వెల్వెట్ ఆర్ హెవీ కాటన్ సిల్క్ యూస్ చేసుకోవచ్చు. మనం ఫ్యాబ్రిక్ని ఫ్రేమ్ మీద టైట్గా స్ట్రెచ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఫ్యాబ్రిక్ని లూజ్గా మనం ఫ్రేమ్కి అటాచ్ చేసామనుకోండి, డిజైన్ నీట్గా రాదు అండ్ క్రాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా పెయింట్ చేసేటప్పుడు కూడా పెయింట్ అంతా మనకి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ని ఫ్రేమ్కి టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. నేను కలరింగ్ పార్ట్ ఆల్మోస్ట్ కవర్ చేశాను. శంఖు చక్రం, లోటస్, పీకాక్ అండ్ ఎలిఫెంట్ని కలరింగ్ పార్ట్ కవర్ చేశాను. అండ్ మిడిల్లో వచ్చేసి అవి మనకి పిల్లర్స్ అన్నమాట. అది ఆరెంజ్ అండ్ మిక్స్ కలర్ కాంబినేషన్తో నేను షేడింగ్ చేశాను. ఇప్పుడు మెటాలిక్ గోల్డ్తో కంప్లీట్ గోపురం అంతా ఫిల్ చేస్తున్నాను. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి స్కెచింగ్. టెంపుల్ డిజైన్లో మనం స్కెచింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రింట్ చేసుకొని దాన్ని స్కెచింగ్ అయితే చాలా కరెక్ట్గా చేసుకోవాలి. అటు ఇటు ఏదైనా డిఫరెన్స్ వస్తే మాత్రం డిజైన్ స్పాయిల్ అయిపోతుంది. ఇక్కడ పిల్లర్స్ బార్డర్స్కి, ఆర్చ్ కర్వ్స్కి, జ్యువెలరీ పార్ట్స్కి అంతా మనకి రైజ్డ్ ఎఫెక్ట్ లాగా రావాలి అంటే ఇక్కడ 3D అవుట్లైనర్ యూస్ చేస్తాం మనం. అది కొంచెం ఎంబోజింగ్ లుక్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఎవ్రీ వీడియోలో చెప్పేలాగా 3D అవుట్లైనర్ మనం డ్రా చేసిన తర్వాత డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. డ్రై అవ్వడానికి వదలాలి మనం. ఈ డిజైన్లో మనం మెటాలిక్ గోల్డ్ ఫ్యాబ్రిక్ పెయింట్ని అయితే యూస్ చేస్తున్నాం. గోల్డ్ అప్లై చేసిన తర్వాత డిజైన్కి రాయల్ గ్లో వస్తుంది. టెంపుల్ పిల్లర్స్ అండ్ ఆర్చ్ ఏరియాస్లో మొత్తం గోల్డ్ హైలైట్ చేసినప్పుడు ఒక మంచి డివైన్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకొకటి టిప్ ఏంటంటే ఇలాంటి టెంపుల్ డిజైన్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లోని మెరూన్, రాయల్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, డీప్ రెడ్ లాంటివి రిచ్ కలర్స్ని ఫ్యాబ్రిక్గా యూస్ చేసుకోవాలి. అప్పుడు ఆ డిజైన్ని ప్రీమియంగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ లోటస్, పీకాక్ అండ్ ఎలిఫెంట్ని షేడింగ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా షేడింగ్ ఇవ్వాలి. బ్లెండింగ్ కరెక్ట్గా చేస్తేనే డిజైన్ లైవ్లీగా ఉంటుంది. ఐ పార్ట్ డీటెయిలింగ్ కూడా చాలా మైన్యూట్ డీటెయిలింగ్స్. ఇవి చాలా చక్కగా క్లియర్గా చేసుకోవాలి. పెయింటింగ్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ కావాలి అండ్ పేషెన్స్తోనే చాలా ఇష్టంగా చేస్తేనే ఆ అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. పెయింటింగ్ చేసేటప్పుడు ఎక్కడ గోల్డ్ వర్క్ వస్తుందో, ఎక్కడ కలర్ పార్ట్ వస్తుందో మనం ముందే క్లియర్గా చూసుకోవాలి. వన్స్ పెయింట్ అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్తో అయితే మనం అది రిమూవ్ చేయడం చాలా కష్టం. డిజైన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు 3D అవుట్లైనర్తో ఎక్కడెక్కడైతే ఎంబోజ్డ్ లుక్ నాకు కావాలో అవంతా నేను 3D అవుట్లైనర్తో ఫిల్ చేస్తున్నాను. ఫస్టే మెటాలిక్ గోల్డ్తో కంప్లీట్గా మనం పెయింట్ చేసేస్తే అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఎక్కడ హైలైట్ చేయాలి, ఎక్కడ మైన్యూట్ డీటెయిలింగ్స్ ఉన్నాయో మనకి తెలీదు. అందుకే నేను ఫస్ట్ 3D అవుట్లైనర్ పార్ట్ అంతా కవర్ చేస్తున్నాను. అది డ్రా అయిన తర్వాత అండ్ డ్రై అయిన తర్వాతే
మెటలిక్ గోల్డ్ని దానిపైన వేస్తాను. ఈ డిజైన్ అయితే నాకు చేయడానికి 5 to 6 డేస్ అయితే టైం తీసుకున్నాను. స్లోగా డిస్టర్బ్ అవ్వకుండా పేషెన్స్గా చేశాను. అవుట్పుట్ కూడా అంతే చక్కగా వచ్చింది. కస్టమర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు మంచి కమెంట్స్ అయితే వచ్చాయి ఈ పర్టికులర్ బ్లౌజ్కి అయితే. ఇప్పుడు లోటస్ పైన కూడా స్మాల్ డీటెయిలింగ్ డిజైన్ ఉంది. అది కూడా 3D అవుట్లైనర్తో ఫిల్ చేస్తున్నాం. ఇంతవరకు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే. ఇలాంటి డిజైన్స్లోని చిన్న మైన్యూట్ డీటెయిలింగ్స్ అయితే చేసినప్పుడు చూడడానికి ఈజీగా అనిపిస్తుంది, కానీ చాలా కష్టం. ఆ డిజైన్ని క్లియర్గా చూసుకుంటూ చేసుకోవాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఇది. బట్ నేనైతే చాలా ఇష్టంగా చేశాను. యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఉండడం వల్ల నేను కంప్లీట్ వీడియో కూడా తీయలేకపోయాను. మధ్యలో కొంచెం బ్రేక్ చేశాను. బట్ ఫైనల్గా కొంచెం అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆర్చ్ డీటెయిలింగ్ అని, ఎలిఫెంట్ డీటెయిలింగ్ అని, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా చేస్తున్నాను. చూడండి. ఏ కన్ఫ్యూజన్ అయితే మీకు లేదని నేనైతే అనుకుంటున్నాను. చాలా క్లియర్గా అయితే అంతా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇలాంటి వర్క్స్ని సెలెక్ట్ చేసినప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది, ఇంత కష్టమైన వర్క్ ఎలా చేయాలి అని. బట్ డోంట్ వరీ, చాలా కాన్సన్ట్రేషన్తోని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని ఫాలో అయ్యి చేస్తే ఆ వర్క్ని సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఎండింగ్ పార్ట్కి అయితే వచ్చేసాం. అంటే 3D అవుట్లైనర్ ఎక్కడెక్కడ కావాలో అవంతా ఇచ్చేసాం. ఫుల్ డీటెయిలింగ్ అయితే రీసెంట్ డేస్లో అయితే తాంజూర్ పెయింటింగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ కస్టమర్ అయితే మనకి బ్యాక్ సైడ్ టెంపుల్ డిజైన్ అండ్ బోత్ హ్యాండ్స్కి ఎలిఫెంట్ విత్ లోటస్ డిజైన్ అయితే కస్టమైజ్ చేయమని చెప్పారు. అండ్ నెక్ అవుట్లైన్కి, హ్యాండ్స్ బార్డర్కి కోలం డిజైన్ కావాలని అడిగారు. మనం అది కూడా కస్టమైజ్ చేసి ఇచ్చాం. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో శ్రావ్య ఫ్యాషన్ స్టూడియో. ఫ్యాబ్రిక్ పైన పెయింట్ చేసేటప్పుడు పెయింట్ ఒకవేళ స్టిక్కీగా అనిపిస్తే మీడియం 1ని యాడ్ చేసి చేసుకోండి. బట్ టూ మచ్ అయితే కలపొద్దు, కలర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. పెయింట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా పెయింట్ చేసుకోండి. 3D అవుట్లైనర్ అండ్ మెటలిక్ గోల్డ్తోని కంప్లీట్గా పెయింట్ చేసిన తర్వాత మనం అవుట్లైన్ అయితే చేసుకోవాలి. అవుట్లైన్ ఎలా చేసుకుంటాం? ఐదర్ బ్లాక్తోని ఆర్ డార్క్ మెరూన్ కలర్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ని యూజ్ చేసి డార్క్ మెరూన్ని క్రియేట్ చేసి అవుట్లైన్గా చేశాను. అవుట్లైన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. చాలా థిన్ లైన్ అయితే మనం అవుట్లైన్ చేసుకుంటే వర్క్ అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా మెటలిక్ గోల్డ్తో అయితే నేను పెయింట్ చేశాను. పెయింట్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు స్టోన్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను. స్టోన్స్ ఎక్కడెక్కడైతే నెససరీయో అంతవరకు మనం యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఇదొక టిప్. ఓవర్గా స్టోన్స్ని అటాచ్ చేయడం వల్ల డిజైన్ అయితే డిస్టర్బ్ అవుతుంది. దాని ఒరిజినల్ లుక్ అయితే అస్సలైతే ఎలివేట్ అవ్వదు. అందుకే మినిమల్ స్టోన్స్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడైతే టెంపుల్ డిజైన్ కాబట్టి కొంచెం యూజ్ చేయాల్సి వస్తుంది. గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ అయితే నేను యూజ్ చేశాను. ఇప్పుడు కస్టమర్ మనకి హ్యాండ్స్కి ఇలాగా కోలం డిజైన్ అయితే అడిగారు. హ్యాండ్స్ బార్డర్, నెక్ స్లీవ్ అండ్ బ్యాక్ నెక్ స్లీవ్ కూడా ఈ డిజైన్నే మనం కంటిన్యూషన్ చేశాము. ఈ డిజైన్ అంతా 3D అవుట్లైనర్తోనే కంప్లీట్గా ఫిల్ చేసాం. డ్రై అయిన తర్వాత అవుట్లుక్ అయితే చాలా బాగుంటుంది. 3D అవుట్లైనర్తో అయితే మనం డ్రా చేసుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయితే మనం డ్రా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా కూడా చేసుకోవాలి, డిజైన్ని డిస్టర్బ్ చేయకుండా. ఎందుకంటే 3D అవుట్లైనర్ ఓపెన్గా ఉన్నంతసేపు ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. మనకి కొంచెం అది హార్డ్ అయినప్పుడు చేయడం కష్టం అవుతుంది. కాబట్టి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు హ్యాండ్ బార్డర్కి అయితే మనం కోలం డిజైన్తో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ హ్యాండ్కి ఎలిఫెంట్ విత్ లోటస్ డిజైన్ చెప్పాను కదా, అది చేస్తున్నాను. లోటస్కి పింక్ కలర్ యూజ్ చేసి పెయింట్ చేస్తున్నాను.
పింక్తో పాటు వైట్ కూడా యూజ్ చేసి షేడింగ్ ఎఫెక్ట్ లాగా అయితే చేస్తున్నాను. ఇలాంటి ఫ్లవర్ డిజైన్స్ అయితే పెయింట్ చేస్తున్నప్పుడు బ్లెండింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. బ్లెండ్ చేసినప్పుడు స్మూత్గా బ్లెండ్ చేస్తే దాని అవుట్లుక్ అయితే 3D ఎఫెక్ట్ లాగా మనకి బాగుంటుంది. ఇప్పుడు ఎలిఫెంట్ బాడీ మొత్తం కంప్లీట్గా పెయింట్ చేశాను డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసి. అండ్ ఇప్పుడు లోటస్కి ఎలిఫెంట్ బాడీ అంతా ఓవరాల్గా 3D అవుట్లైనర్తో అవుట్లైన్ చేస్తున్నాను. చాలా ఎలిఫెంట్ థీమ్స్ అయితే మీరు చూసుంటారు. దాంట్లోని మెయిన్ ఎలిఫెంట్ బాడీ పార్ట్ అవుతుంది, కలర్ ఉంటుంది. ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ గోల్డ్ వచ్చింది. టెంపుల్ డిజైన్ కూడా గోల్డ్ రావడం వల్ల నేను ఇక్కడ ఎలిఫెంట్ బాడీ పార్ట్ అంతా గోల్డ్ని యూజ్ చేశాను. అండ్ అక్కడక్కడ హైలైట్ కోసం ఆరెంజ్, గ్రీన్ అండ్ రెడ్ని యూజ్ చేసి హైలైట్ చేశాను. కలర్ కాంబినేషన్స్ మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ది శారీ కలర్ మనం ఏ కలర్ అయితే యూజ్ చేయాలో, ఏ కలర్ అయితే దానికి సూట్ అవుతుందో కలర్ చార్ట్ని చూసుకొని మీరు యూజ్ చేసుకోగలరు. ఇక్కడ ఎలిఫెంట్ బాడీ పార్ట్ని గోల్డ్గా నేను సెలెక్ట్ చేసినప్పుడు నాకు చిన్న డౌట్ ఉండేది, గోల్డ్ సూట్ అవుతుందా లేదా అని. బట్ వేసిన తర్వాత చాలా యాప్ట్గా అయితే సూట్ అయింది. కంప్లీట్గా 3D అవుట్లైనర్తోని ఎలిఫెంట్ బాడీ అంతా ఎక్కడెక్కడ నెసరీ అక్కడ అవుట్లైన్ ఇచ్చేసాను. అవుట్లైన్ అయిన తర్వాత గ్రీన్, రెడ్ అండ్ వైట్ స్టోన్స్ అయితే నేను యూజ్ చేశాను. అది ఇక్కడ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. బట్ ఓవరాల్ ఫినిషింగ్ అయితే నేను లాస్ట్లో చూపిస్తాను. అందరూ అయితే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదూ. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్. కంప్లీట్ బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఆఫ్టర్ స్టికింగ్ స్టోన్స్ 3D అవుట్లైనర్తోని అవుట్లైనింగ్ చేసాము. అండ్ మెరూన్ కలర్ అవుట్లైన్తో కూడా నేను అక్కడక్కడ హైలైట్స్ ఇచ్చుకున్నాను. అవుట్పుట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సూపర్గా వచ్చింది. హ్యాండ్కి ఇలా వచ్చింది. స్టోన్స్ అని ఇక్కడ రెడ్, వైట్ అండ్ గ్రీన్ని యూజ్ చేశాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఫ్రంట్ నెక్ అయితే ఇలాగా సింపుల్గా ఒక అవుట్లైన్ అయితే ఇచ్చేస్తాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మేకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ కీప్ వాచింగ్ శ్రావ్య ఫ్యాషన్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.